పెళ్లి వరచు టైం అయింది. ఈ కారు ఒకటి అడ్డంగా ఉంది లోపల రావడానికి. ఎవరన్నా తీస్తే బాగుండు. నేను తీస్తాను అన్న. నీ మొహానికి కారు తీయడం కూడా వచ్చా? అయినా నువ్వు రెడీ కాలేదేమిటి? ఏమే ఏంటండి? అమ్మాయిని రెడీ చేయవే, పెళ్లి వారు వచ్చే టైం అయింది. నువ్వు రావే, నీకెందుకు ఇవన్నీ? రా. ఇలా క్యాబ్లో వెళ్లే బదులు హాయిగా కారు కొనొచ్చు కదరా. ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి వెళ్ళొచ్చు. అబ్బా మీరు ఊరుకోండి. చూడు నాన్న, కారు కొనడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ ఇప్పటికే ఈఎంఐలు కట్టలేక, ఇంటి ఖర్చులు చూసుకోలేక, క్రెడిట్ కార్డ్ బిల్స్ క్లియర్ చేసుకోలేక నానా. ఇప్పుడు కొత్తగా కారు కొనాలంటే నా 2 కిడ్నీలని ఇడ్లీలు అమ్మినట్టు అమ్మేయాలి. అమ్మేయమంటావా? వద్దులేరా, క్యాబే బాగుంది. క్యాబ్ అయితే పైగా నడపాలి, అదనపు ఖర్చులు కూడా. మా సంగతి సరే కానీ కనీసం నీ పెళ్ళయ్యాకైనా కనీసం నీ పెళ్ళాం కోసం కారు కొంటావా లేదా అది చెప్పు. నాన్న ఒక్కసారి రియాలిటీలోకి వచ్చి ఆలోచించు. క్యాబ్ అనుకో 300తో అయిపోద్ది. అదే నేను కారు తీసుకున్నా అనుకో, నెల నెల నేను వాడినా వాడకపోయినా 30,000 ఈఎంఐ కట్టాలి. 300 నయమా 30,000 ఈఎంఐ నయమా? 300 క్యాబ్ అయినరా. అయినా నేను అడిగిన క్వశ్చన్ అది కాదు నానా. ప్రస్తుతం మనం ఉన్న స్తోమతికి కార్ అనేది నేను భరించలేను. ఇక ఫ్యూచర్లో పెళ్ళం వచ్చిన తర్వాత అవసరమైతే అప్పుడు చూద్దాం. నన్ను కంట్రోల్లో పెడితే నేను అస్సలు పెళ్లి చేసుకొని చెప్తున్నా. అయినా నన్ను కంట్రోల్ చేస్తే కంట్రోల్ అయ్యే అమ్మాయిని కాదని మీ ఆయనకి తెలీదా? వసే, నువ్వు ఇలానే మాట్లాడితే ఆ వచ్చినవాడు కూడా ఇటు రాకుండా వచ్చిన దారినే వెళ్ళిపోతాడు. వస్తే వచ్చారు, పోతే పోయారు. అయినా వస్తే నాకేంటి, పోతే నాకేంటి? వసే, మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఇదంతా కాదమ్మా, బాగా చదువుకున్నా, మంచి జాబ్ ఉంది. ఈ పెళ్లి గిల్లి జాంతానహి. మీ అబ్బా కొత్తుళ్ళు ఏమైనా చేసుకోండి, నా పరిస్థితి ఎలా తయారైందంటే ముందు కొయ్యి వెనక నొయ్యిలా తయారైంది. ఇప్పుడు అనిపిస్తుంది ఎవడొకరిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఉంటే బాగుండు అని. ఇలా మీ గురించి ఆలోచించుకుని ఉండాల్సింది. అయినా ఒక డెసిషన్ తీసుకొని వచ్చా కదా, ఏం చేస్తాలే. ఏంటో ఆ డెసిషన్? మా అమ్మ నాన్నలు చూసినవన్నీ పెళ్లి చేసుకోవాలని. దానికి కట్టుబడి ఉన్నా కాబట్టి ఇప్పుడు పెళ్లి చూపులు కూర్చున్నా. అయినా నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటావా? నాకు 18 ఏళ్ళకి పెళ్ళయింది, నీకు ఇప్పుడు 25 దాటే. నువ్వు ఇంకా అమ్మాయిని అనుకుంటున్నావేమో కానీ మన చుట్టాలందరి దృష్టిలో నువ్వు అమ్మమ్మవే. కాబట్టి తొందరగా పెళ్లి చేసుకో. ఇది చాలా మంచి సంబంధం తెలుసా. చేయాల్సిందంతా చేసేసి ఇబ్బంది ఏం లేదు. నీకు నచ్చితేనే చేసుకో, లేకపోతే లేదంట. అయినా మీరు చెప్తే చేసుకోను, నాకు నచ్చితే మాత్రమే చేసుకుంటాను. బావగారు బాగానే మెలుగులు తిరుగుతున్నారేంటో. మెలికలు తిరగటం కాదండి, సోఫా కొంచెం ఇబ్బందిగా ఉంది. అయినా పర్లేదండి, నాకు అడ్జస్ట్ అవటం అలవాటే. పెళ్ళయ్యాక కొత్త సోఫా కట్నం కింద పెట్టేస్తాంలేండి. అయ్యో కట్నం అది ఏం వద్దండి. ఏడ్చావులే. చూడండి, మా వాడు ఈ మధ్య సినిమాలు చూసి కాస్త చెడిపోయాడు. అప్పుడప్పుడు తనే హీరోలా ఫీల్ అయ్యి ఇలాగే కాస్త ఆదర్శంగా మాట్లాడతాడు. అయినా ఇప్పుడు దాని గురించి ఎందుకులేండి, తర్వాత మాట్లాడుకుందాం, సరేనా? సరేనండి. సరే. ఒక్క నిమిషం, అమ్మాయిని పిలుస్తానండి. తీసుకురండి. ఏమిటే ఇంకా రెడీ కాలేదా? వాళ్ళు వచ్చేసారు. వారితో ఆడపిల్ల మాట్లాడమ్మా. ఆడపిల్ల కాకపోతే మగాళ్ళ మాట్లాడుతానా ఏంటి? ఇదిగో ఇదే, ఈ పొగరు లేకపోతే చాలు తల్లి. భగవంతుడు నాకు ఆడపిల్లకు బదులు మగపిల్లని పుట్టించినా బాగుండేది. ఖర్చులు తప్పేవి, జబ్బుకు చిల్లులు తప్పేవి. విన్నావుగా, కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఏమిట్రా మోషన్ పట్టుకున్నట్టు బిగుసుకుపోయావు? అమ్మాయితో ఏదో ఒకటి మాట్లాడు. నాకు కాస్త నిల్చోవడం ఇబ్బందిగా ఉంది, నేను కూర్చోవచ్చా? అయ్యో పర్వాలేదు, కూర్చోండి. దానికి నా పర్మిషన్ ఎందుకు? ఏం మాట్లాడుతున్నానా? అంటే మా నాన్నగారు కొంచెం అమ్మాయిలా మాట్లాడమన్నారు, అందుకే ఇలా మాట్లాడుతున్నాను. అంటే మా అమ్మాయి కొంచెం పర్వాలేదు, మీరు మీకు నచ్చినట్టే మాట్లాడండి. అయితే మనం మేడ మీదకి వెళ్ళి మాట్లాడుకుందామా? సారీ. ఎందుకు? ఇందాక కొంచెం కాస్త ఓవర్ యాక్షన్ చేశా కదా. అయ్యో పర్లేదండి. పర్లేదంటే
నిజంగా నేను ఓవరాక్షన్ చేశానా కింద? చచ్చా, నా ఉద్దేశం అది కాదండి, ఏదో నార్మల్గా చెప్పాను. నాకు నిజంగానే కింద కూర్చోవడం రాదు. నాకు అర్థమైందండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా సోఫాలో కొంచెం ఇబ్బందిగానే ఉంది, కానీ నాకు అడ్జస్ట్ అవ్వటం అలవాటే కాబట్టి సర్దుకుపోయాను. మీరు నాలా కాదని అర్థమైంది, అందుకే మీరు అడగగానే వెంబటే కూర్చోండి అనేసాను. సరే కానీ ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? ఇక్కడ ఫిల్మ్ నగర్లో అపోలో హాస్పిటల్ ఉంది కదండి, ఉంది. అందులో ఒక మెడికల్ షాప్ ఉంది, అది మందే. ఓ అవునా? అవునండి, మన పేరు చెప్తే బిల్ లేకుండా డిస్కౌంట్ కూడా ఇచ్చేస్తారు. బట్ వై మెడికల్ షాప్? యాక్చువల్గా డాక్టర్ అవ్వాలనుకున్నాను, బట్ ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల అవ్వలేక ఇలా మెడికల్ షాప్ రన్ చేస్తున్నాను. మరి మీరు? నాదే ముందులేండి, అదే గుడి చాకరీ చేసే పని. అంటే ఈ 9 to 5 జాబే కదా? అదేలేండి. సరే కానీ ఇది కాకుండా ఇంకేం చేస్తుంటారు? రీల్స్ చేస్తుంటాను. రీల్సా? అంటే ఖాళీగా ఉన్నప్పుడు అలా ఇన్స్టాగ్రామ్లో ఏదో టైంపాస్కి. ఏది నాకు చూపించి కాస్త. మీరు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారండి. చూపించండి. ఇదిగోండి. మంచిగుందా? ఏం మంచిగుంది బ్రో? అకౌంట్ లో బ్యాలెన్స్ లేదు, జాబ్ లో సాటిస్ఫాక్షన్, అసలు లైఫ్ లో హ్యాపీనెస్ లేదు. పోనీ రిలాక్స్ అవుదాం సినిమా హాల్కి వెళ్తే అక్కడ నా స్కూల్ ఫ్రెండ్, కాలేజ్ ఫ్రెండ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఒకరు తగ్గుతారు. వీళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోయి ఉంటాయి. పెళ్లిందని ప్రూఫ్ గా సంటలో సంటితో సంటుడు కూడా ఉంటారు. ఇప్పుడు ఈ సంటుడితో అర్జెంట్ గా నన్ను అంకుల్ అనిపించకపోతే వీళ్ళకి నిద్ర పట్టదు. దోస్ రీల్స్ ఆర్ రియల్లీ గుడ్ అండి. అసలు నిజంగానా? నిజంగా. ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇఫ్ ఐ డోంట్ మైండ్, మీరు రీల్స్లో చేసినట్టు కాస్త ఇక్కడ చేసి చూపిస్తారా? ఇక్కడ? ఇక్కడే. షూరా? అలాగే. బ్యాచిలర్ లైఫ్ అంటే మేము బాగా ఎంజాయ్ చేస్తాం అనుకుంటారు కదా మీరు. అంత సీన్ లేదు. అకౌంట్లో బ్యాలెన్స్ ఉండదు, జాబ్లో సాటిస్ఫాక్షన్ ఉండదు, అసలు లైఫ్లో హ్యాపీనెస్ ఉండదు. పోనీ రిలాక్స్ అవుదామని సరదాగా సినిమాకి వెళ్తే అక్కడ నా స్కూల్ ఫ్రెండో, కాలేజ్ ఫ్రెండో ఎవడో ఒకటి తగులుతాడు. వీళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోయి ఉంటాయి. పెళ్ళయిందని ప్రూఫ్ గా సంకలో సంటితో సంటోడో కూడా ఉంటాడు. ఇప్పుడు ఈ సంటోడితో అర్జెంట్ గా నన్ను అంకుల్ అనిపించకపోతే వీళ్ళకి నిద్ర పట్టదు. కామెడీ సినిమాకి వెళ్ళి మర్డర్ చేయడం ఎందుకు అని అన్నీ మూసుకొని ఇంటికి వస్తే వాచ్మెన్ దగ్గర నుంచి పక్కింటి అంకుల్ దాకా ప్రతి ఒక్కడు బాబు నీ పెళ్ళెప్పుడు, బాబు నీ పెళ్ళెప్పుడు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోకపోతే జిహెచ్ఎంసీ వాడు మా అపార్ట్మెంట్స్ కి వాటర్ కనెక్షన్ ఏమైనా కట్ చేస్తాడా? వీళ్ళకి ఎందుకంట? అసలు బ్యాచిలర్స్ అంటే వీకెండ్ అంతా పార్టీ చేసుకుంటారు, రాత్రంతా తాగుతారు, పగలంతా నిద్రపోతారు అని మీరు అనుకుంటారు కదా. అంత లేదండి. డబ్బులున్నంత వరకు స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటాం, డబ్బులు అయిపోయిన తర్వాత వంట పేరుతో తంటాలు పడి పెంటేదో చేసుకుని తిని అంట్లు తోముకుంటూ కూర్చుంటాం. అంతే అంతే, అయిపోయిందండి. చాలా బాగా చేశారండి. నిజానికి డాక్టర్ బదులు యాక్టర్ అవ్వాలనుకుంటే ఈజీగా అయిపోయారు తెలుసా. థ్యాంక్ యూ. సరే కానీ వర్షం పడేలా ఉంది, లోపలికి వెళ్దాంపా. నాకు అలా ఏం అనిపించట్లేదే. ఓ అరే ఆజామో, పెద్ద వెదర్మెన్లాగా వర్షం పడుతున్నాడు. ఎంత సైలెంట్గా ఉన్నారే, ఏదో ఒకటి మాట్లాడొచ్చుగా. మాట్లాడటానికి ఏముందండి, నచ్చానంటే మాట్లాడతాను, మరి నచ్చలేదంటే. నచ్చలేదు అయితే మాట్లాడరా. గ్యాప్ ఇచ్చారేంటండి బాబు, గుండె జారిపోయినంత పని అని తెలుసా. ఇంతకీ మీ ఏజ్ ఎంత? 33. ఇప్పుడు మీకెందుకు వచ్చింది గ్యాప్? అది అలా కుదిరేసింది. సరే కానీ నా ఏజ్ ఎంత ఉంటుందో గెస్ చేయండి. ఒక 25, 26, 27. I'm 28. అమ్మయ్య, 5 years గ్యాప్ అనమాట. ఒక్క నిమిషం. అనియా చెప్పరా. ఒక కస్టమర్ వచ్చాడు, లూజ్ మోషన్స్ అంటే ఆయింట్మెంట్ ఇచ్చా, తగ్గలేదంట, ఏం చేయమంటావు? లూజ్ మోషన్స్ ఆయింట్మెంట్ ఇవ్వటం ఏంట్రా, ఒంటి మొహం నాయాల. అయినా ఆడెక్కడ రాసుకొని చచ్చాడు ఎరుబాగులోడు. ఎల్డోపార్ ఒక స్ట్రిప్ ఇచ్చేసి పంపించు. ఇంకోసారి నీ సొంత తెలివితేటలు ప్రదర్శించుకో, అర్థమైందా? సరే అన్నయ్య. సారీ, ఇందాక మీరేదో చెప్తున్నారు. అయినా నాకు ఈ పెళ్లి చూపుల కాన్సెప్టే ఎక్కదు అసలు. ఎప్పుడు కలవని ఇద్దరు స్ట్రేంజర్స్ మాట్లాడుకోవడం, తర్వాత పెళ్ళి, పిల్లలు, నచ్చితే లైఫ్ లాంగ్ కలిసి. నాకు కూడా కామాఖ్య. నా పేరు మీకు ఎలా తెలుసు? ఇందాక ఫోటోలో చూశాను. హో ఓకే, సరే మీరు చెప్పండి, నేను మీకు నచ్చానా? నచ్చా రానా? పిచ్చ పిచ్చగా నచ్చేశారు. కొంచెం దగ్గరేండి.
యాక్చువల్లీ మిమ్మల్ని ఫస్ట్ టైం చూడంగానే పడిపోయాను. అవునా? ఇంతకీ నేను మీకు నచ్చానా? తెలీదు, కానీ చెప్పాలంటే కరెక్ట్ సిచ్యువేషన్ రావాలి కదండి. కరెక్ట్ సిచ్యువేషన్ అంటే అంటే సిచ్యువేషన్ వస్తే కానీ చెప్పలేని సిచ్యువేషన్ అన్నమాట. నాకు తెలియక అడుగుతాను, అసలు అలాంటి సిచ్యువేషన్ వస్తుందంటారా? తెలీదు, కానీ ఒకరికొకరు మాట్లాడుకుంటే క్లోజ్ అవుతాం కదా, అప్పుడు స్ట్రేంజర్స్ కాస్త నోన్ పర్సన్స్ అవుతాం. సో పెళ్ళికి వెళ్ళగో టైం ఉంది కాబట్టి ఈలోగా క్లోజ్ అవుతాం. సో ఎనీ లవ్ స్టోరీస్? అంటే కామన్ కదా లవ్లో పడటం ఉండటం అలా అన్నమాట. కామనా? మీకు కామన్ ఏమో. అయ్యో నా ఉద్దేశం అది కాదండి. మరి ఇంకేంటి? అంటే చిన్నప్పుడు కాలేజ్ టైంలోనో లేదా ఇంకేదో టైంలోనో లవ్ చేసే ఉంటాం కదండి, జస్ట్ పప్పీ లవ్. అందరం ఇలాగే అనుకుని ఎవరి దగ్గరికి రాలేదులేండి, అందుకే ఇలా సింగిల్గా ఉండిపోయాను. మీరు కూడా చూడడానికి బాగానే ఉన్నారు, మీకేం లేవా లవ్ స్టోరీస్? నాకు కూడా మీకులానే బాగానే ఉన్నాడు కదా, ఆల్రెడీ ఎవరో ఉండే ఉంటారులే అనుకుని ఎవరు దగ్గరికి కూడా రాలేదు. మీరు చెప్పేది నమ్మేలా లేదే. అయ్యో నిజమండి, నమ్మండి. కావాలంటే మా ఫ్రెండ్ నెంబర్ ఇస్తాను, వాళ్ళకి ఫోన్ చేసి అడగండి. ఇంతకీ మీ నెంబర్? నెంబర్ ఇలా కూడా అడుగుతారా? అంటే స్ట్రేంజర్స్గా ఉన్న మనం నోన్ పర్సన్స్ అవ్వాలి కదండి. అలా అవ్వాలంటే రోజు మాట్లాడాలంటే మరి మీ నెంబర్ కావాలి. ఫోన్ ఇవ్వండి. ఇదే నా నెంబర్. నెంబర్ ఇచ్చారంటే నచ్చాననే కదా. నచ్చుతావేమో అని అనిపించి ఇచ్చాను, అంతేగాని నచ్చావని ఇంకా చెప్పలేదే. అయితే నచ్చేస్తానులేండి. ఏమైందానా? ఏమోరా ఉన్నట్టుండిలా పడిపోయారు. నానా నిజం చెప్పు, ఏం తిన్నావు? నువ్వు వద్దన్న లడ్డు తిన్నారా? నానా ఎందుకు నానా? నువ్వు ఆగన్నయ్య, మీరేమైనా చెయ్యండి. ఒక్క నిమిషం అమ్మ జరగండి. మామయ్య మీ చేతులు ఇలా పెట్టండి. లాభం లేదండి, హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిందే. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళరా. నువ్వు ఊరుకోనా? వద్దంటే లడ్డు తిన్నావు, ఇప్పుడేమో హాస్పిటల్ తీసుకెళ్ళమంటున్నావు. ఎదుగో ఈ కారు తాళం చెవులు పట్టుకెళ్ళి కారు తీరా. నాన్నగారు నాకు డ్రైవింగ్ రాదు కదండి. ఏ మనిషి నువ్వు? అల్లుడు గారు మీరేనా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. నాకు కూడా డ్రైవింగ్ రాదండి. చెప్పానా ఇన్నాళ్ళు ఎందుకు వాడు కారు కొనట్లేదో అర్థమైందా? ఇంట్లో ఎంతమంది మగాళ్ళు ఉన్నారు, ఎవరికి కార్ డ్రైవింగ్ రాదా? అది కదండి, మగాళ్ళు అయితే డ్రైవింగ్ రావాలని రూల్ ఏమైనా ఉందా ఏంటి? మీ వల్ల కాకపోతే నాకు ఇవ్వండి. అబ్బా నువ్వు ఉండమ్మా. అయ్యో ఏమండి? ఏం చూస్తున్నారు? తీసుకురండి నాన్ని. ఏమండి? నీ మొహానికి కారు తీయడం కూడా వచ్చా? నాన్నగారు చిన్ని కారు తీయడం ఏంటో గాని మీరు లేచి నుంచున్నారండి. మరి హార్ట్ అటాక్? అబ్బా మీరుండండి. హార్ట్ అటాక్ ఏముందండి, అది వస్తుంటది పోతుంటది. అప్పుడు ఎసిడిటీ అవుతుందండి, హార్ట్ అటాక్ కాదు. అమ్మయ్యా నా పసుపు కుంకాలు సేపు. అబ్బా మీరుండండి. నాన్న హాస్పిటల్కి వస్తావా రావా? కంగారు పడకండి, ఎసిడిటీ హార్ట్ అటాక్ కాదు. నీకు కారు నడపడం వచ్చా? వచ్చు, మీరు ఎప్పుడు చూడలేదంతే. సారీ అమ్మా, నిన్ను తక్కువ అంచనా. మీ ఇద్దరు ఫాదర్ డాటర్ సెంటిమెంట్ కొంచెంసేపు పక్కన పెడితే ఇంతకీ నేను నచ్చానా? అంటే ఇయర్స్ నుంచి లివిన్లో ఉన్నాం, లవ్ చేసుకుంటున్నాం. కొన్ని రోజులైతే పెళ్ళి కూడా చేసుకోబోతున్నాం. కానీ ఎప్పుడైనా బోర్ కొట్టిందా? బోరా అంటే? అదే
ఎప్పుడైనా నేను బోర్ కొట్టానా?